శ్రీకాకుళం డిపో 1 నుంచి ఒక కొత్త 5 బస్సులు ఏపీఎస్ఆర్టీసీ వారి ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది. ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే గత 5 సంవత్సరాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక బస్సు అంటే ఒక బస్సు కొత్తది మా శ్రీకాకుళం జిల్లా నుంచి మొదలుపెట్టినటువంటి సందర్భం లేదు. కానీ మేము వచ్చినటువంటి 100 రోజుల్లోనే సుమారు 11 బస్సులు ఈ రోజు మళ్ళీ కొత్తవి ఏవైతే డిలాపిడేటెడ్ కండిషన్ లో ఉన్నాయో, ఏవైతే చాలా తిరగలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయో వాటన్నిటిని కూడా మళ్ళీ రీటెండర్స్ పెట్టించి సుమారు 11 బస్సులు ఈ 4 నెలల సమయంలోనే మనం కొత్తగా ప్రారంభోత్సవం చేసుకోవడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా విశాఖపట్నం, మా శ్రీకాకుళం జిల్లా నుంచి, శ్రీకాకుళం హెడ్ క్వార్టర్స్ నుంచి చాలా మంది వ్యాపార రీత్యా అనేక కార్యక్రమాల రీత్యా విశాఖపట్నం తరచూ వెళ్తుంటారు. పేదవాడి వాహనం కింద ఈ యొక్క ఏపీఎస్ఆర్టీసీ మనకందరికీ కూడా తెలిసిందే. కాబట్టి వాళ్ళ కోసం ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఏసీ వాహనాలు గాని, వాళ్ళకి కావాల్సిన డీలక్స్ గాని, లగ్జరీ వాహనాలు గాని ఇవన్నీ కూడా ఇందులో పొందుపరచడం జరిగింది. దీని తాలూకా ముఖ్య బెనిఫిషియరీ కామన్ మ్యానే అవుతాడు కాబట్టి చాలా ఆనందంగా ఉంది కార్యక్రమం చేసినందుకు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం అలాగే మా మంత్రివర్యులు రాంప్రసాద్ రెడ్డి గారికి ఆయన కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. మా జిల్లా మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఎప్పటికప్పుడు ఈ బస్సులు కూడా మా జిల్లాకు పంపించి కొత్తవి మొదలు పెట్టే అవకాశం కల్పిస్తున్నారు. మేము కూడా కమిటెడ్ గా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ, ఈరోజు నాది శాఖ విమానయాన శాఖ, అంటే విమానయాన శాఖ నుంచి రైలు శాఖ గాని, లేకపోతే మనకున్న రవాణా శాఖ గాని, ఆర్టీసీ గాని అన్నిటిని కూడా ప్రక్షాళన చేసి గత 5 సంవత్సరాలు ఏదైతే రాష్ట్రానికి నష్టం జరిగిందో అది పూడ్చిపెట్టి మళ్ళీ రాష్ట్రం ఒక గాడిలో పెట్టి అభివృద్ధి వైపు నడిపించడానికి అందరం కూడా కలిసికట్టుగా కృషి చేస్తున్నాం. నిన్ననే మీరు చూసుంటారు, ఢిల్లీ నుంచి తిరుపతి చాలా సంవత్సరాల నుంచి డైరెక్ట్ ఫ్లైట్ లేకపోతే మనం వచ్చిన వెంటనే దాని మీద పెద్ద ఎత్తున కృషి చేసి అది కూడా మనం ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. అలాగే మన ప్రాంతానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కొత్తగా 6 కొత్త ఫ్లైట్ కనెక్టివిటీస్ మనం ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్లైట్ కనెక్టివిటీ, రైల్ కనెక్టివిటీ చూసుకుంటే వందే భారత్ ట్రైన్లు విశాఖపట్నం నుంచి రాయ్పూర్, దుర్గ్ వరకు కూడా మనం మొన్ననే ప్రారంభోత్సవం చేసుకున్నాం. అంటే ఏది విడిచిపెట్టకుండా ప్రయాణికులు ఏ మార్గంలో వెళ్లాలని చూసినా సరే అందరికీ కూడా మన రాష్ట్రంలో చక్కనైనటువంటి ఫెసిలిటీస్ అందించాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిసికట్టుగా కృషి చేస్తున్నాయి. భవిష్యత్తులో ఇది ఆదర్శంగా తీసుకొని మరిన్ని కార్యక్రమాలు కూడా చేస్తాం. ఒక 1500 నుంచి 2000 బస్సుల వరకు రాష్ట్రంలో ఇంకా వాళ్ళ తాలూకా ఇది మార్చాలనేది ఒక ప్రణాళిక పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం కూడా పనిచేస్తుంది. అందులో ముఖ్యంగా సోలార్ బస్సులు, ఎలక్ట్రిక్ బస్సులు వీటిని కూడా వినియోగించాలని మరి దాని మీద కూడా కృషి చేస్తున్నాం. అంటే పొల్యూషన్, కాలుష్యం తగ్గించే విధంగా ఆర్టీసీలో కూడా చిన్న మార్పులు తీసుకొని రావాలని ఒక మంచి కార్యక్రమాన్ని చేస్తున్నాం. కేంద్ర మంత్రివర్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు గారి చేతుల మీదుగా ఈ రోజు 5 బస్సులు ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా మళ్లీ శ్రీకాకుళం జిల్లా వాసులకి ఇందిరా బస్సు మళ్లీ అందించాం. ఏసీ బస్సు గత 7-8 సంవత్సరాలుగా అదే బస్సు ఉంటూ ఇంతవరకు గత 5 సంవత్సరాలుగా ఒక్క బస్సు కూడా కొత్త బస్సు ఇవ్వండి సరే కదా, పూర్తిగా అయిపోయిన అన్ని కూడా తీసి మూలేసేసిన పరిస్థితి. ఒక్కటి కూడా రిపేర్ కూడా చేయలేదు, అన్ని కూడా రిపేర్ పాత అయిపోయి లోపల వేసేశారు. ఈ సందర్భంలో ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే రవాణా శాఖ మంత్రులు కొత్తగా 1437 బస్సులు పంపించి అందులో 11 బస్సులు ఆల్రెడీ మన జిల్లాకి ఇవ్వడం జరిగింది. ఇంకా మరొక 30 బస్సులు రావాల్సి ఉంది. తప్పకుండా ప్రజలకు అందుబాటులో అన్ని సౌకర్యాలు కల్పిస్తామని తెలియజేసుకుంటూ నమస్కారం.